చాలా బాగుంది. ఈ కుబేర సినిమా ఏంటంటే ఒక డబ్బు ఉన్నాడు, ఒక మిడిల్ క్లాస్ వాడు, లో క్లాస్ వాడు అనమాట. అంటే డబ్బు అనేది ట్రాన్స్ఫర్ అవుతుండదు అట్ట అంటే డబ్బు ఎవరి దగ్గర పోతే వాళ్ళే కుబేర్లు అవుతారు. కాబట్టి ఈ సినిమాలో ధనుష్ బాగా డబ్బు ఉన్నాడు, బెచ్చగాడు అవుతాడు. కాబట్టి బెచ్చగాడు అయినా కూడా అతను సంతోషంగా హ్యాపీగా పోతాడు. కాబట్టి ఎవరి దగ్గర అయితే డబ్బులు ఉంటాయో వాళ్ళు కుబేర్లను ఫీల్ అవుతారు. కాదు, ఎవరైతే ఆనందంగా ఉంటారో వాళ్ళు నిజమైన కుబేర్లు అంతే. అంతే అంతే ఏముంది, డబ్బులు పోతాం ట్రాన్స్ఫర్ అవుతాం అంతే. ఆ ఇద్దరు బాగానే చేశారు, నాగార్జున కానీ ధనుష్ కానీ. ఎవరమే నాకైతే ధనుష్ యాక్టింగ్ బాగుంది. అంటే ధనుష్ మీద చాలా సేపు ఉందన్నమాట. స్క్రీన్ పెన్సి నేస్కాన్ కాదు, ఆస్కర్ ఇచ్చిన కూడా అదే ఇచ్చిన క్యారెక్టర్ కానీ అదే అతని మీదే అంటే ఎక్కువసేపు పోవడం. అంటే అతను ఏంటంటే అతను డబ్బు ఉన్నోడుగా, మిడిల్ క్లాస్ వాడుగా, గెచ్చగాడుగా అనమాట. అంటే 3 క్యారెక్టర్లు వస్తున్నాయి. కానీ నాగార్జున ఏంటంటే అటు ఉంటుంది అనమాట. కాబట్టి ఏంటంటే ఖచ్చితంగా ఈ సినిమా ధనుష్ గారే ఉన్నారు. కాబట్టి ధనుష్ గారి వల్లే కాదు, నాగార్జున వల్ల కానీ, రష్మిక కానీ అందరి వల్ల ఈ సినిమా హిట్ అయింది. కాబట్టి ఖచ్చితంగా ఈ సినిమా రేపటికల్లా 1000 కోట్లు పక్క. ఇది 1000 కోట్లు టార్గెట్ అయింది. ఇప్పటికే చూద్దాం. వర్కౌట్ అయితే మాత్రం ఖచ్చితంగా 1000 కోట్లు 5 10 100 ఖచ్చితంగా అదొక పాయింట్ ఆయనకి. ఆయన తెలుగే కాదు, తమిళ, హిందీ అన్ని భాషలు, ఏ భాషలో పోయినా ఆయన ఖచ్చితంగా పెద్ద స్టారేనో. కాబట్టి ఈసారి ఆయన మళ్ళీ ఒకసారి ప్రూవ్ అయింది. కాబట్టి ధనుష్ గారు తెలుగు సినిమాలు కూడా చేయండి. మీకు ఒక మంచి ఇక్కడ ఫ్యాన్స్ ఫాలోయింగ్ కూడా ఉంది. కాబట్టి మీ సినిమా ఖచ్చితంగా 1000 కోట్లు పక్క. ఈ సినిమాకి అయితే పోయిరా మామ. ఏంది బ్రో ఆ సినిమా? అసలుకి ఏం అర్థం కావట్లేదు సినిమాని. నాగార్జున గారు తమిళ్ నుంచి, కన్నడ నుంచి ఈ తెలుగు తీసుకొచ్చినందుకు మేము ఎంతో సంతోషపడుతున్నాం తెలుగు వాళ్ళం. ఎందుకంటే ఈ సినిమాని మంచి అద్భుతంగా తీశారు సినిమాని. హీరో గారు కూడా బాగుంది. మీ యాక్టింగ్ ఇది తెలుగు వాళ్ళకి ఎక్కడికో తీసుకుపోలే అంత ఉంది సినిమా. అసలు ఈ యాక్టింగ్ అసలు నాకు ఏం అర్థం కావట్లేదు. కూర్చున్నంతసేపు కూడా నాకు ఏదో అమ్మ ఎమోషన్ అయితే బాగా అనిపించింది. ఆ ఎమోషన్ని నాగార్జున గారికి మీకే సూట్ అవుతుంది. ఎందుకంటే మీరు ఎప్పుడు చూసినా సరే ఈ సినిమాలని ఇండస్ట్రీ మీద ఎప్పుడు చూసినా సరే ఒక హాంటెడ్ అంటే ఇది ఎట్లా రీఛార్జ్ చేయాలి, అంటే ఎట్లా మనము ఏమైనా చేయాలంటే ఎట్లా చేయాలి అనేసి సినిమాని తీసుకుపోతేనే మీకు సూపర్ హిట్ అయిపోతుంది. ఎందుకంటే దాని మీద ధ్యాస పెట్టండి మీరు నాగార్జున గారు. మీ సినిమాలు ఎప్పుడైనా హిట్ అయిపోతాయి. కానీ మీరు మేడం మీరైతే పుష్ప 2లో వచ్చారు కరెక్టే, మళ్ళీ ఈ సినిమాలో వచ్చారు. దీనికి ఎంత తీసుకున్నారో తెలియదు. కానీ ఈ సినిమా యాక్టింగ్ ప్రకారంగా అయితే మీకు కొంచెం డిసప్పాయింట్ అయింది. మీకు ఈ సినిమా సూట్ కాలేదు, ఎంతో డిసప్పాయింట్ అయింది. మీకు మన అల్లు అర్జున్ గారితో, ప్రభాస్ గారితో, ఈ రామ్ చరణ్ గారితో మాత్రమే సెట్ అవుతుంది. ఇట్లాంటి దానికి సెట్ కాదు. మీకు అసలుకి సూట్ కాలేదు, క్యారెక్టర్ కాదు. మీకు అసలు మూమెంటే లేదు. అసలు మీరు చేయాలని కూడా మీకు అసలుకి లేదు. ప్రొడ్యూసర్ గారు ఎట్లా తీసుకున్నారేమో నాకు అర్థం కావట్లేదు. కానీ మీకు అసలుకి దీని మీద సినిమా మీద ఇంట్రెస్టే లేదు. చూపించట్లేదు మీరు ఇంట్రెస్ట్. అసలుకి ఏం విధంగా నచ్చలేదంటే ఆయన హీరో గారు ఎంతో కష్టపడ్డారు. ఆమెకు తగ్గ ఈయన తీయాలి. కానీ అసలు సపోర్టింగ్ లేదు సినిమాకి. అసలుకి ఇస్తలేదు, 100% ఇస్తలేదు ఆమె గ్యారెంటీ. అర్థం కావట్లేదు. ఐటమ్ అంటే ఆమెకి అసలుకి మూడే లేదు, చేయాలనే మూడే లేదు ఆమెకి. సినిమాలో అక్కడ కట్అవుట్లో అర్థం అయిపోతుంది మనకి. ఆమె చేసే మూడు లేదు, ఉత్సాహం లేదు. జనాలు కూడా ఏమనిపిస్తుంది అంటే ఎట్లా చేయాలి హీరోయిన్ అంటే ఇంకా ఫాస్ట్గా ఉండాలి. ఈ కొత్త హీరోయిన్లు అందరు దిగుతున్నారు, అమ్మాయిలు దిగుతున్నారు. వాళ్ళని తీసుకోండి, పాత వాళ్ళని తీసుకోకండి. వాళ్ళకి చేసే అవకాశం లేదు వాళ్ళకి. ఎందుకంటే వాళ్ళు చేసి ఉన్నారు కాబట్టి వాళ్ళకి మీరు ఇవ్వకండి ఛాన్స్. ప్రొడ్యూసర్ గారు చెప్తున్నా. ధనుష్ గారు మీరు ఎందుకంటే ఈ కొన్ని సంవత్సరాలుగా ఈ సినిమా మీద మీరు ఎంతో ఫోకస్ చేశారని నేను విన్నాను. ఈ సినిమాని సూపర్ హిట్ చేసింది మీరు ఒక్కరే, నాగార్జున గారు కాదు. తెలుగు మూమెంట్లో మాకు తెలుగు వాళ్ళు కాబట్టి మాకు అనిపిస్తుంది. కానీ ఈ సినిమాని సూపర్ హిట్, సూపర్ బ్లాక్ బస్టర్ చేసింది మీరు ఒక్కరే తప్ప ఈ సినిమాని చేసింది ఎవరు లేరు తెలుగు వాళ్ళలో. రీజనరేషన్ ప్రతి ఒక్కరు నేర్చుకోవాల్సింది ఇదే. అంటే ఇప్పుడు ఈ స్టూడెంట్స్ వాళ్ళకి సెట్ కాదు, ఓన్లీ ఫ్యామిలీస్ వాళ్ళకే సెట్ అవుతుంది. దీంట్లో రొమాంటిక్ ఒక లవ్ అనేది ఏం లేదు. ఇక్కడ ఓన్లీ ఎమోషన్ మాత్రం ఉంది కాబట్టి ఫ్యామిలీస్ మాత్రమే సెట్ అవుతుంది ఈ సినిమా. హాయ్ హలో మెస్మరైజ్ చేసే మూవీ ముచ్చట్లు, రిలీజ్ అయిన వెంటనే రివ్యూస్, మీ అభిమాన తారల రియల్ స్టోరీస్, సినిమా సమాచారం ఏదైనా క్షణాల్లో మీ చెంతకు. మరింకెందుకు ఆలస్యం, యోయో సినీ టాకీస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. హలో నోటిఫికేషన్ కోసం గంట కొట్టడం అస్సలు మర్చిపోకండి.